ఎపిసోడ్ 41. పెళ్లి మండపంలో తుపాకీల మోత. శాన్వి పొరపాటున దేవాంత్కు బదులు దేవాంశ్ను కిడ్నాప్ చేయగా, మరోవైపు స్పృహలో లేని దేవాంత్ను మహేశ్వరమ్మ రక్షించి సురక్షితంగా ఇంటికి తీసుకువెళ్ళింది. పెళ్లి సమయం దగ్గర పడుతున్నా ఇద్దరూ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా దేవాంత్ గతాన్ని గుర్తు చేసుకుని ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడే మహేశ్వరమ్మను చూసి మనసులో, అమ్మా, నాకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చినా నీ దగ్గర ఏమీ మాట్లాడలేను. ఇప్పటికే నాకేమైనా అవుతుందేమోనని కంగారు పడుతున్న నిన్ను, నాన్నను ఇంకా భయపెట్టలేను. అయితే ఒక్క విషయం, నేను క్షేమంగా ఉన్నంతకాలం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నేను లాస్య కలిసి హ్యాపీగా ఉండడం మీరు కూడా చూసేలా చేస్తాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు దేవాంత్. సరిగ్గా పావుగంటలో దేవాంత్ రెడీ అయ్యాడు. వరప్రసాద్ కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా కలిసి సుధీర్ వర్మ బిల్డింగ్ వైపు వెళ్లారు. బిల్డింగ్ ముందు గుమిగూడి దిగులుగా నిలబడి ఉన్న జనంలో వాళ్ళు వెనక వైపు నుండే వస్తున్న దేవాంత్ను, వరప్రసాద్ను, మహేశ్వరమ్మను చూడగానే కోలాహలం మొదలైంది. ఆ సందడి వినే హడావుడిగా పూజ గది నుండి బయటకు వచ్చాడు సుధీర్ వర్మ. దేవాంత్ను చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది సుధీర్ వర్మకు. బ్రో, ఇప్పటి వరకు ఎక్కడున్నావు? ఎంత భయపడ్డామో తెలుసా అని అడుగుతూ దేవన్ దగ్గరికి వెళ్ళాడు విజయేంద్ర. ఆ మాట వినగానే కళ్ళు తుడుచుకొని ఇంట్లో నుండి బయటకు పరిగెత్తారు లాస్య, అరుణ. సుధీర్ కూడా కళ్ళు తుడుచుకొని, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముహూర్తానికి టైం అవుతుంది, పంతులు గారు ఎక్కడున్నాడో త్వరగా చూడు అని విజయేంద్రను పంపాడు. ఒకసారి చిరునవ్వుతో తన చుట్టూ చేరిన అందరినీ చూశాడు దేవ. లాస్య, అరుణ, సుధీర్, వర్ష మాత్రమే కాకుండా తన కన్న తల్లిదండ్రులు, లాస్య పేరెంట్స్ కూడా ఉన్నారు. కానీ దేవాంశ్ మాత్రం కనిపించలేదు. దాంతో, దేవాంశ్ ఎక్కడ నాన్నా అని కంగారుగా అడిగాడు దేవాంత్. తెలియదు, కానీ ఎవరో నువ్వనుకుని వాడిని కిడ్నాప్ చేసి ఉంటారని నా డౌట్ రా. బట్ ఇప్పుడు తనను వెతికే సమయం లేదు. నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిస్తే ఎలాగో వాడిని వదిలేస్తారు. సో నువ్వు టైం వేస్ట్ చేయకుండా అర్జెంటుగా లాస్య మెడలో తాళికట్టు. అదే ఇక్కడ ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం అని తొందర పెట్టాడు సుధీర్. అది కాదు నాన్న, వాళ్ళ దగ్గరుంది నేను కాదని తెలిస్తే వదిలేయడం మానేసి ఏమైనా చేస్తారేమో అంటూ సుధీర్ మాటలకు అడ్డు చెప్పాడు దేవాంత్. లేదురా, అలా జరగదు, నేను జరగనివ్వను కూడా. వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను అని ఇక దేవాంత్ ఎంత చెప్పినా వినకుండా పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం చేశాడు సుధీర్. అతను ఎందుకంత కంగారు పడుతున్నాడో దేవాంత్గా పుట్టిన రాఘవకు బాగా తెలుసు. కుమార్ వర్మ కంటే పెద్ద శత్రువైన శాన్వి ఏ క్షణంలోనైనా రావచ్చని సుధీర్ భయం. నిజానికి దేవాంశ్ కూడా కనిపించట్లేదనే వార్త వినగానే అతనికి మొదట గుర్తొచ్చింది శాన్వి మాత్రమే. సుధీర్ ఆధ్వర్యంలో విజయేంద్ర చొరవతో క్షణాల్లో కోలాహలం మొదలైంది. వధూవరులను పెళ్లిపీటల మీదకు తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే దేవాంశ్ను కదలనివ్వకుండా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ కూర్చున్న శాన్వి మొబైల్ రింగ్ అయింది. దేవాంశ్ కూడా ఆమె సహనాన్ని పరీక్షిస్తున్నట్లుగా ఒక్క అంగుళం కూడా కదలకపోవడంతో ఆ విసుగులో ఉన్న శాన్వి కాల్ ఆన్సర్ చేసి, ఏంటి అని చిరాకుగా అడిగింది. పెళ్లి కొడుకు వచ్చేశాడు మేడం, ఇంకొన్ని నిమిషాల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అని చెప్పాడు ఆమె అసిస్టెంట్. వాట్? అంటే మన దగ్గరుంది దేవాంత్ కాదా అని టక్కున లేచి నిలబడింది శాన్వి. కోపంలో పళ్ళు పటపటలాడిస్తూ మొబైల్ను ఒక్కసారిగా విసిరికొట్టింది. ఆ విషయం నేను ఆల్రెడీ నీకు చెప్పా కదా అన్నట్లు చూశాడు దేవాంశ్. దాంతో శాన్వికి ఇంకా చిరెత్తుకొచ్చింది. చూడు, నీ తమ్ముడు నాకు దక్కకపోతే ఫస్ట్ నేను చంపేది నిన్నే అని అతన్ని బెదిరిస్తూ కార్లు తెమ్మని తన అనుచరులకు సైగ చేసింది. క్షణాల వ్యవధిలోనే తన కారొచ్చి ఆమె ముందాగింది. ఆమె అక్కడి నుండి బయలుదేరే సమయంలోనే పెళ్లిపీటల మీద దేవాంత్ పక్కకు వచ్చి కూర్చుంది లాస్య. శాన్వితో పాటు ఆమె అనుచరులున్న 10 కార్లు ఒకదాని వెంట ఒకటి ర్యాలీలాగా వెళ్లి మండపం ముందాగాయి. గతంలో లాగానే పెళ్లి జరుగుతూ అందరూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడ హడావుడి చేసి మళ్లీ తన హోదాన్ని నిలబెట్టుకుంటూ 10 గ్రామాల జనాన్ని తన గ్రిప్లోకి తెచ్చుకోవడానికి కుట్ర పన్నాడు కుమార్ వర్మ. అతను కూడా
తన అనుచరులతో పాటు కొంతమంది కిరాయి గుండాలను కూడా వెంటబెట్టుకుని శాన్వి వచ్చే సమయానికే సరిగ్గా కళ్యాణ మండపం దగ్గరకు వచ్చాడు. దేవాంష్తో పాటు శాన్వి కారులో నుండి దిగడం, జేబులో ఉన్న తుపాకీని అన్లాక్ చేసి తిరిగి దాని స్థానంలో పెట్టుకుని కుమార్ వర్మ బయటకు దిగడం రెండూ ఒకేసారి జరిగాయి. ఇద్దరు ఒకేసారి ఎదురెదురు పడగానే ఒక్క క్షణం వారి చూపులు కలుసుకున్నాయి. ఒకరినొకరు గుర్తించగానే అదో విధమైన వింత చిరునవ్వులు వాళ్ళ పెదాల మీద వచ్చి చేరాయి. అదే సమయంలో కళ్యాణ మండపంలో నుండి గట్టి మేళం బిగ్గరగా వినిపించింది. ఒకరినొకరు చూస్తూ ఎదురెదురుగా నిలబడ్డ శాన్వి, కుమార్ వర్మ పెదవులు నవ్వుతున్నా కళ్ళలో మాత్రం భరించలేనంత కోపం నిండుంది. ముసలోడివైనా ఇంకా నీకు దాని మీద కోరిక చావలేదా అన్నట్లు శాన్వి చూస్తుంటే, వాళ్ళిద్దరే అనుకున్నా, నువ్వు కూడా మళ్ళీ పుట్టావా అని వెటకారంగా నవ్వుకున్నాడు కుమార్ వర్మ. వాళ్ళిద్దరూ ఇంకా ఈ లోకంలోకి రాకముందే కళ్యాణ మండపంలో నుండి గట్టి మేళం శబ్దం వినిపించింది. ఛీ, గత జన్మలో కూడా నీతో చేతులు కలిపి నేను ప్రేమించిన వాడితో పాటు నా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది అనేసి కుమార్ వర్మ వైపు అసహ్యంగా చూసి లోపలికి కదిలింది శాన్వి. నాకు మాత్రం నీతో చేతులు కలపడం వల్ల మంచి జరిగింది చెల్లి. మీ నాన్న, అన్న మాత్రమే కాదు, ఈ ఊర్లో నాకు శత్రుశేషం కూడా లేకుండా పోయింది. కానీ నేను అస్సలు చూడకూడదు అనుకున్న ఆ శత్రువు ఇలా మళ్ళీ తిరిగి వస్తాడనుకోలేదు. ఇంకోసారి చేతులు కలిపావనుకో, శత్రుశేషంతో పాటు ఊర్లో ఎవ్వరికీ ధైర్యం అనేది పుట్టకుండా చేస్తాను అంటూ శాన్విదారికి అడ్డు వెళ్ళాడు కుమార్ వర్మ. రేయ్, నీకు ఆల్రెడీ మంత్రి పదవి కూడా దక్కింది కదా, ఇంకా ఈ ఊళ్ళనే పట్టుకొని వేలాడుతున్నావెందుకు? అయినా నువ్వు వాడి ప్రాణం తీస్తావని తెలిసాక కూడా నేను నీతో చేతులెందుకు కలపాలి అని చిరాకగా చూసింది శాన్వి. వాడు పోతేనేమి చెల్లాయ్, వాడి రూపం నీ పక్కనే ఉంది కదా అని దేవాంశ్ వైపు చూపించాడు కుమార్ వర్మ. శాన్వి కూడా అతను చూపించిన వైపు తిరగగానే ఫాస్ట్ గా కళ్యాణ మండపంలోకి వెళ్లిపోయాడు కుమార్ వర్మ. అప్పుడే తాళి కట్టి తన పీటల మీద కూర్చున్నాడు దేవాంత్. కుమార్ వర్మను చూడగానే జనమంతా షాక్ అయ్యారు. మేళతాళాల శబ్దాలు ఆగిపోయాయి. పురోహితుడు కూడా మంత్రాలు చదవడం మానేసి లేచి నిలబడ్డాడు. తమ మధ్యనే దేవాంత్ ఉన్నాడని తెలిసినా ఆ జనమంతా ఇంకా కుమార్ వర్మకు భయపడుతూ ఉండడం దేవాంత్తో పాటు విజయేంద్రకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. నాన్న, మీరేంటిక్కడా అంటూ అతని దారికి అడ్డుగా వచ్చాడు విజయేంద్ర. ఛీ, ఎదవా, నా వారసుడిగా పుట్టి నన్ను కాకుండా నా శత్రువులకు సపోర్ట్ చేస్తావా? అడ్డు తప్పుకో అంటూ విజయేంద్రను ఎడమ చేతితో పక్కకు నెట్టి చొక్కా జేబులో దాచిన గన్ బయటకు తీసి దేవాంత్కి గురిపెట్టాడు కుమార్ వర్మ. ఈలోగా కుమార్ వర్మ మనుషులు కూడా లోపలకు వచ్చేయడంతో జనాల్లోని భయం తారాస్థాయికి చేరుకుంది. రేయ్ కుమార్, నీ కోపం నా మీద కదా, నన్ను కాల్చు. ఎందుకు పసివాడి మీద అంత పగబట్టావు అంటూ మధ్యలోకి వచ్చాడు సుధీర్. నాకెప్పుడు నీ మీద ద్వేషం లేదు సుధీర్. నేను ద్వేషించాల్సినంత స్టామినా కూడా నీకు లేదు. నాకు అప్పుడు ఇప్పుడు కూడా వాడే శత్రువు అని తన అనుచరుడి వైపు చూశాడు కుమార్ వర్మ. వెంటనే అతనెళ్ళి సుధీర్ వర్మను పక్కకు లాగేశాడు. అతని మిగతా అనుచరులు కూడా జనాన్ని ముందుకు రానివ్వకుండా గన్స్ పట్టుకుని అడ్డుగా నిలబడ్డారు. ఇక కుమార్ వర్మ గన్ తీసినప్పుడు శాన్వి ఊరుకుంటుందా, లేక దేవాంత్ తనకు కావాలి కాబట్టి కుమార్ వర్మకే అడ్డు తగులుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.